ఓం సాయిరామ్. వెల్కమ్ టు శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో మరొక సాయి భక్తుడి కోసం మరొక లీల కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డోలస్ ఆనందరావు పరశురామ్ డోలస్ 1917లో స్థిరమైన ఉద్యోగం లేక బాధపడుతూ ఉండేవాడు. అతడొక రోజు, బాబా నాకు స్థిరమైన ఉద్యోగం వస్తే మొదటి నెల జీతంతో నేను షిరిడీకి దర్శించి మీకు దక్షిణ సమర్పిస్తాను అని మొక్కుకున్నాడు. కొద్ది కాలంలో అతనికి నెలకు 35 రూపాయలు జీతం మీద ఒక స్థిరమైన ఉద్యోగం వచ్చింది. అనుకున్న ప్రకారం అతడు మొదటి నెల జీతంలో 20 రూపాయలు బస్ ఛార్జీలకు, మిగిలిన 15 రూపాయలపై ఖర్చులకు కేటాయించుకొని షిరిడీ బయలుదేరాలని అనుకున్నాడు. సరిగ్గా సమయానికి స్థానిక పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న బేండ్రే కూడా సకుటుంబంగా అతనిని ప్రయాణంతో తోడయ్యారు. అందరూ షిరిడీ చేరిన సమయంలో బాబా లిండీకి వెళ్తున్నారు. ఈ భక్తులు తమ సామానులు దీక్షితవాడాలో పెట్టుకొని వచ్చి బాబాకు నమస్కరించుకున్నారు. తర్వాత అందరూ స్నానాలు పూర్తి చేసుకొని మరలా బాబాగారి దర్శనానికి ద్వారకామాయికి వెళ్లారు. ఆ సన్నివేశాన్ని డోలస్ ఇలా వర్ణించాడు. ఆ సమయంలో భక్తులెవరో మసీదు నిండగా కూర్చొని ఉండడం వలన మా బృందమంతా ఒక పక్కగా నిల్చొని బాబా దర్బారును తిలకిస్తూ ఉన్నాము. ఆ సమయంలో శ్రీమాన్ బూటి పొగాకు చిలిం గొట్టంలో వేసి వెలిగించి బాబాకు అందించాడు. బాబా దానిని అందుకొని పొగ పీలుస్తూ నా కేసి చూసి ఆ వెంటనే ఆ చిలిం నాకందించజూచారు. నేను వయసులో చిన్నవాడిని అవటం వలన వెనకాడాను. నేను వయసులో మరీ చిన్నవాడిని, నాకు పొగ త్రాగే అభ్యాసం కూడా లేదు అన్నాను. అప్పుడు బాబా ఆ చిలిం ఇంకొకరికిచ్చారు. భక్తులందరూ ఒకరి తర్వాత ఒకరు ఆ చిలిం పీలుస్తున్నారు. ఇంతలో బాబా నా కేసు చూసి 10 రూపాయలు దక్షిణ కోరారు. నేను వెంటనే వాడాకు వెళ్ళి 10 రూపాయలు తెచ్చి వారికి సమర్పించాను. ఆయన బేండ్రే నుండి కూడా దక్షిణ కోరి తీసుకున్నారు. నా సోదరి అతడ స్త్రీల మధ్యలో కూర్చుంటే ఆమెను కూడా దక్షిణ అడిగి తీసుకున్నారు. అటు తర్వాత మరలా బాబా నా వైపు చూసి దక్షిణ కోరారు. నేను మరలా వాడా నుండి 10 రూపాయలు తెచ్చి వారికి సమర్పించాను. చివరకు నేను బాబాకు ఎంత దక్షిణ సమర్పించానో లెక్క చూసుకుంటే మా తిరుగు ప్రయాణానికి డబ్బు తరుగయ్యేలాగా ఉంది. నేను షిరిడీ దర్శించటం అదే ప్రథమంగా గనుక ఆ పైకం అప్పు తీసుకోవడానికి అక్కడ నాకెవ్వరూ తెలియదు. బేండ్రే గారిని అడిగితే ఆయన తమతో అదనంగా పైకమేమీ తేలేదని, సాయికి మొక్కుకున్న పైకం నుండే తమ ఖర్చులకు చాలినంత మాత్రం తెచ్చుకున్నానని చెప్పారు. మేమంతా ఆందోళన పడుతుంటే మాతో కూడా వచ్చిన ఒక వృద్ధురాలు, సాయి పాద సన్నిధికి వచ్చాక కూడా ఇలా కంగారు పడతారేమిటి? మీ పట్ల ఎంతో అనుగ్రహం ఉండబట్టే బాబా మీ దగ్గర దక్షిణ అడిగి తీసుకున్నారు. అదే మా వద్ద నుండి చూడండి ఒక్క పైసా అయినా స్వీకరించలేదు. కనుక మీ అందరినీ ఆయనే ఇల్లు చేరుస్తారు, భయం లేదు. అంతగా అవసరమైతే ఆ పైకం నేనే ఇస్తాను, మీకు వీలున్నప్పుడు తిరిగి ఇచ్చేద్దురు గాని అంది. రాత్రి భోజనమయ్యాక బాబా చెత్ర చామరాలు, నెమలి కన్నులు కుంచాలతో చావిడికి బయలుదేరారు. అదంతా చూస్తుంటే నాకు కూడా చామరం చేతబట్టి బాబాకు విసరాలని అనిపించింది. అయినా నేను కొత్తవాణ్ణి గనుక మరొకరి చేతి నుంచి అది తీసుకోవడానికి కొంచెం వెనుకాడాను. కానీ చిత్రం, ఆ క్షణంలో చామరంతో బాబా వీస్తున్న వ్యక్తి తనకై తానే ఆ చామరం నాకిచ్చాడు. నేను సంతోషంగా సాయి సేవ చేసుకున్నాను. అప్పటి నుండి అన్నాసాహెబ్ దబోల్కర్, పురందరే మొదలైన వారితో కలిసి అప్పుడప్పుడు నేను కూడా షిరిడీ వస్తూ ఉండేవాణ్ణి. ఆ మహాసమాధి చెందడానికి ముందుటి రోజు అక్టోబర్ 14, 1918 నాటి రాత్రి నా సోదరికి నేను షిరిడీ నుండి ఊది ప్రసాదం మాత్రమే తీసుకొచ్చినట్లు, బాబా పాదతీర్థం తీసుకురానట్లు స్వప్నం వచ్చింది. ఆ కలలోనే ఆమె అందుకు నన్ను కేకలు వేస్తుంది. ఆ మరో రోజే బాబా మహాసమాధి చెందినట్లు మాకు వార్త అందింది. ఇక నుండి బాబా పాదతీర్థం మాకు లభించబోదని బాబా మాకు ముందుగానే తెలియజేశారని మేమందరం అనుకున్నాం. బాబా మహాసమాధి తర్వాత కూడా మేమందరం అంకిత భక్తులుగా ప్రతి సంవత్సరం షిరిడీ సాయి దర్శనానికి, సమాధి మందిరానికి వెళ్ళి దర్శించుకుంటూ మా కుటుంబ సభ్యులు అందరం కూడా అంకిత భక్తులుగా నిరంతరం సాయి ధ్యానంలో సాయి సేవ చేస్తూ గడిపాం.
అదేవిధంగా బాబాగారి అనుగ్రహం కూడా మా కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉంది. నాకు ఎప్పుడు ఏ కష్టం రాకుండా సమర్థ సద్గురువైన సాయినాథుల వారే ప్రతి ఒక్క కష్టం కూడా కడదేర్చి మమ్మల్ని సురక్షితంగా అనుక్షణం రక్షించి కాపాడుతూనే ఉన్నారు. మరెన్నో లీలలు బాబాగారి అనుగ్రహంతో మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.